పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, అమ్మవారి విగ్రహ ఊరేగింపు మొదలుకొని రెండవ రోజు లోక కళ్యాణార్థం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో మహాచండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామ పురోహితులు వెలేటి లక్ష్మణ శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులు ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మహాచండీ హోమ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. చండీ హోమ కార్యక్రమం అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు 3 రోజుల పాటు అన్నదాన ప్రసాదాల కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇక గ్రామ ప్రజలు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, ఆ అమ్మవారి దయతో గ్రామ ప్రజలు అష్టైశ్వర్యం, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి వేడుకున్నామన్నారు. సాయంకాల సమయంలో ముదిరాజ్ కులస్తులు ఊరేగింపుగా తరలి పోచమ్మ వారికి బోనాల నైవేద్యాలను సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వెలేటి రామ్మోహన్ శర్మ, విఘ్నేశ్వర శర్మ, ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పంజాబాబు, కోశాధికారి రాకేష్, కార్యదర్శి పున్నా బాపురావు తదితరులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యజ్ఞేశ్వరార్పణమస్తు. భగవానికి మీ అందరికి కూడా ఇవ్వాలని చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఓం చంద్రాయ నమః. ఓం ఆప్యాయ సదనే. మరి మన స్థానిక నిజాంపేట గ్రామంలో ముదిరాజ్ కులస్తులందరి యొక్క సహకారం చేత మనం అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నిన్నటి నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన నిన్నటి గణపతి పూజ, పుణ్యవాచనంతో మొదలుకొని మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమము. మరి లోక కళ్యాణం కోసము అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటి చండీ హవనం కార్యక్రమము ఈరోజు మనం ఈ యొక్క దేవాలయ మండపంలో ఆలయం ప్రాంగణంలో చేసుకోవడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ముదిరాజ్ సంఘ సభ్యులే కాకుండా మిగతా నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ జరిగేటువంటి దేవతా కార్యక్రమానికి అందరూ కూడా ఆసక్తిగా ముందుకు వచ్చి ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్టతో మొదలైనటువంటి కార్యక్రమాలు మరి ప్రతి వార్షికోత్సవానికి కూడా అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తూ పెద్దమ్మ తల్లి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. మరి ఈనాటి యొక్క చండీ హవనం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ యొక్క చండీ హవన కార్యక్రమం అయిన తర్వాత పూర్ణావతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తదనంతరము ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ముదిరాజ్ సంఘ సభ్యులు, కులస్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాక్షాత్తు అమ్మవారి ప్రసాదంగా అందరికీ కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట తర్వాత జరుగుతుంది. తదనంతరము మళ్ళీ సాయంకాలము అమ్మవారికి పోచమ్మ బోనాలు కూడా సమర్పించడానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. కనుక ఈ అన్ని కార్యక్రమాలు జరిగేటువంటి యొక్క దేవతా కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ యొక్క ఎవరైతే భక్తులందరూ పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క జగన్మాత అయినటువంటి తల్లి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, పాడి పంట అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే.